ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ధైర్యం అనేది కనిపించదు, ఆశ అనేది కనిపించదు. ఎక్కడ చూసినా కానీ భయంకరమైన అల్లర్లు, గొడవలు, ఆకలి కేకలు, రోదన. ఎంతకాలం ప్రభా, ఎంతకాలం మేము ఇలాంటి పరిస్థితిలో ఎంతకాలం ఉండాలి? ఈ అనారోగ్య పరిస్థితి కానీ, లేదా ఈ అప్పులు బాధలు కానీ, లేదంటే రకరకాల సమస్యలు కానీ, ఓ పక్క నిరుద్యోగం, మరో పక్క రకరకాల కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖం, వేదన. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నా ప్రార్థన వింటా ఉన్నాడా? దేవుడికి నేనంటే ఏమైనా గుర్తున్నానా? దేవుడు నన్ను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా? లేదా నా ప్రార్థన వింటా ఉన్నాడా? ఇలాంటి రకరకాల డౌట్లు, రకరకాల అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం కూడా రకరకాలుగా బాధపడుతూ ఉంటాం. ఏంటి ప్రభా ఇలాంటి బాధ, లేదంటే ఇలాంటి దుఃఖం, ఇలాంటి కష్టం, ఇలాంటి శ్రమ, లేదంటే తెలియని ఏదో రకమైన భయం, ఏదో రకమైన ఆందోళన, ఏదో రకమైన అయోమయం, రకరకాల సమస్యల్లో, రకరకాల బాధల్లో, దుఃఖాల్లో వెళ్ళిపోతూ ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదే, మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదే, మా పట్ల ఎవరు కూడా దయ చూపించట్లేదే అనే ప్రశ్నలు, ఇలాంటి అన్నీ కూడా మన జీవితాల్లో ఎప్పుడో ఒకసారి వస్తాయి, కొన్నిసార్లు ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఎదగాల్సిన మనం అలా ఎదగకుండా ఇవన్నీ కూడా కిందకి లాగుతూ ఉంటాయి, మనందరినీ కూడా కిందకి లాగుతూ ఉంటాయి. సమస్యలు కానీ, ఈ పరిస్థితులన్నీ కూడా, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనల్ని దేవుని వాక్యం చదవకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకుండా, దేవుని బిడ్డలతో సరైన సహవాసం చేయకుండా ఇవన్నీ కిందకి లాగుతానే ఉంటాయి మనల్ని. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ పరిస్థితులన్నిటికీ తగినట్టుగా బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. వాస్తవానికి ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏంటి అని అంటే, ఆ భక్తుడి జీవితమే, ఆ వ్యక్తి జీవితంలో జరిగే పరిస్థితులన్నీ నేను చెప్తా వచ్చాను. ఇందుకే ఆ భక్తుడు ఎవరు, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, లేదా ఆయన ఏం చేశాడు, ఎలాంటి పరిస్థితిలో నుండి ఆయన బయటకు వచ్చాడు, లేదా దేవుడికి ఆయన ఏ విధంగా సహాయం చేశాడు అనేది మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులకి సరైన నాయకుడు ఎవరు ఉండరు, సరైన నాయకులు ఎవరు ఉండరు. నాయకుడు అని అంటే మనకు అర్థమయ్యే భాషలో రాజులు ఎవరు ఉండరు. వాళ్ళు ఆత్మీయంగా నడిపించే వాళ్ళు ఎవరు లేరు, నైతికంగా బోధించే వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అయోమయులు ఉండేవారు, గందరగోళంలో ఉండేవారు, దిక్కుతోచని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి, వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియని పరిస్థితి. కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ ఇజ్రాయెల్ అందరూ కూడా కానాను దేశంలోనే ఉన్నారు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరుంటారు అని దేవుడు ఏదైతే వాగ్దానం చేసి తీసుకొని వచ్చాడో అలాంటి దేశంలోనే ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు కానాను దేశంలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కానీ, లేదా మనం చెప్పుకోబోయే భక్తుడి యొక్క పరిస్థితి కానీ ఏ విధంగా ఉందో ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. అయితే భక్తుడు అంటాడు, భక్తుడైన గిద్యోను ఆయన పరిస్థితి ఎలా ఉంది అని అంటే,
ఈయన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎట్లా అనంటే, ఇంట్లో ఉన్న మరణం తప్పదు, బయటికి వెళ్ళా కానీ మరణం తప్పదు. ఈయన ఇంట్లో ఉండాలా లేదా బయటికి వెళ్ళాలో అయోమయం. ఎక్కడికి వెళ్ళా కానీ అరచేతిలో ప్రాణాన్ని పట్టుకొని ప్రాణ భయంతో బ్రతుకుతా ఉన్నాడు. ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని బ్రతుకుతా ఉన్నాడు. అలా బ్రతుకుతున్న సమయంలో ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు చనిపోతాడో, లేదా ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏమైద్దో అయోమయం, గందరగోళం. తర్వాత రకరకాల ప్రశ్నలు ఆయన వేధిస్తూ ఉన్నాయి. ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి అని అంటే, ఆయన అంటాడు 13వ వచనంలో, దేవుడా నువ్వు మాకు తోడుగా ఉన్నావా? నువ్వు మాకు తోడుగా ఉన్నావా? ఒకవేళ నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు మాకు ఈ పరిస్థితి? ఎందుకు మాకు ఈ భయంకరమైన పరిస్థితి? ఎందుకు మా శత్రువులకి మేము బానిసలైపోయాం? వీళ్ళు ఉన్నది కనాను దేశంలోనే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే బానిసలుగా ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. సుమారుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని విడిపించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరిగించాడు. కానీ మా దేవుడు మాకు తోడుగా ఉంటే, ఇలాంటి గొప్ప దేవుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ బానిస బ్రతుకు? ఎందుకు మా జీవితాలు ఇలా ఉన్నాయి? ఎందుకు మా జీవితాల్లో కన్నీరు ఉంది? ఎందుకు మా జీవితాల్లో బాధ ఉంది? ఎందుకు మా హృదయం అంతా వేదన ఉంది? ఎందుకు మా స్థితిగతులు ఇలా అయిపోయినాయి అని చెప్పి ఈయన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? 13వ వచనంలో ఆయన చెప్తున్న మాటలు, ఐగుప్తు దేశంలో నుండి మా పితరులను తప్పించినది నీవేనా? అద్భుత కార్యాలు చేసావని, నువ్వు గొప్ప కార్యాలు చేసావని మా పితరులు చాలా చెప్పారే. ఏది ప్రభువా నీవు అద్భుతాలు? నువ్వు గొప్ప దేవుడివి అని మేము నమ్ముతా ఉన్నాం. నువ్వు గొప్ప దేవుడివి అని మేము అర్థం చేసుకుంటున్నాం. కానీ ఏది మీ గొప్పతనం మాకు కనిపించట్లేదే అని చెబుతూ ఈయన చెప్తా ఉన్నాడు. తర్వాత ఆయన అంటా ఉన్నాడు 15వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, ప్రభువా నేను చాలా చిన్నోడిని, నా కుటుంబం అనేది ఎన్నిక లేనిది అని అంటే, నా కుటుంబం ఎందుకు పనికిరాదు. నా మనస్సే కుటుంబం లేదా మనస్సే గోత్రంలో ఎవరు కూడా నాయకులు లేరు, ఎవరు కూడా యుద్ధ వీరులు లేరు, ఎవరు కూడా బలవంతులు లేరు, శూరులు లేరు, తెలివైన లేరు, జ్ఞానవంతులు లేరు. అలాంటి మనస్సే గోత్రంలో మీరు నన్ను ఎన్నుకున్నారు. కానీ నేను దానికి యోగ్యుడిని కాదు, నేను దానికి అర్హత లేదు. ఎందుకు ప్రభా నా గోత్రం గురించి మీకు తెలీదా అని ఆయన మాట్లాడుతున్న మాటలు. 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే అని చెప్తా ఉన్నాడు. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి అని చెప్తా ఉన్నాడు. అని అంటే గిదియోను ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, ప్రభువా నా కుటుంబం గురించి నీకు తెలుసు కదా, లేదా నా గురించి నీకు తెలుసు కదా, నాలో ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు, నాలో ఎలాంటి బలము లేదు, ఎలాంటి జ్ఞానం లేదు. మన భాషలో చెప్పుకోవాలంటే నాకు సరిగా చదువు లేదు, లేదా ఇల్లు లేదు, లేదా ఆస్తులు లేవు, తెలివితేటలు లేవు, ఒంటిలో ఆరోగ్యం లేదు, నా పరిస్థితులు ఏమీ కూడా బాలేవు. నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను, చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను అని దేవుడికి చెప్పడం. ఈ పరిస్థితులు మనం ఆలోచించే ముందుగా ఇశ్రాయేలీయుల పరిస్థితులు ఆలోచిస్తే మనకి ఇంకా కొంచెం బాగా అర్థమైంది. దానికోసం మనం 6వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున ఏమైపోయారండి? ఇశ్రాయేలీయులు ఏమైపోయారండి? దోషులైపోయారండి. ఎవరి దృష్టికి దోషులైపోయారు? శత్రుల దృష్టికి కాదు, అధికారులకు కాదు, నాయకులకు కాదు, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు కాదు. ఏ దేవుడైతే వీళ్ళకి వాగ్దానం చేశాడో,
ఏ దేవుడైతే ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుండి విడిపించాడో, ఏ దేవుడైతే వీళ్ళకి అద్భుతాలు చేశాడో, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళ బట్టలు మాసిపోకుండా, వాళ్ళకి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను 40 సంవత్సరాలు వీళ్ళేవి కష్టపడకుండా మన్నాను కురిపించి వాళ్ళ చేత ఆరోగ్యం ఇచ్చి, బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, ఈ విధంగా వాగ్దానం చేసిన కానాను దేశానికి ప్రవేశపెట్టాడో ఆ దేవుడికి వీళ్ళు దోషులైపోయారండి. అంటే దేవుని దృష్టికి వీళ్ళు పాపం చేశారు, దేవుని దృష్టికి వీళ్ళు పాపులైపోయారు, బహు పాపులైపోయారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. దేవుని దృష్టికి వీళ్ళు పాపులు అయిపోయారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే మిద్యానీయులు అనే శత్రువులు లేపి 7 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా అప్పగించాడు. దానికంటే ముందు 18 సంవత్సరాలు అప్పగించాడు. మరి 3 అధ్యాయాలు చూస్తే 18 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళు విడిపించాడు. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దేవుడు మరలా ఇప్పుడు విడిపించబోతా ఉన్నాడు. మొట్టమొదటిది, వీళ్ళు యెహోవా దృష్టికి దోషులైపోయారు. రెండో మాటకు వస్తే కనుక వీళ్ళు 7 ఏండ్లు మిద్యానీయులకి అప్పగించాడు. అంటే మిద్యానీయుల చేతి కింద వీళ్ళు బానిసలుగా ఉంటా ఉన్నారు. బానిసలైపోయారు. అంటే వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి. అలాంటి చాలా భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. 2వ వచనం చూస్తే గనక మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద ఎచ్చాయని గనక మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధం చేసుకున్నారు. చూసారండి, దేవుడు వాళ్ళ కష్టపడకుండా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తే, దేవుడు వాళ్ళకి మంచి దేశాన్ని ఇస్తే వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? వాళ్ళ ఇంట్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే కొండకొకలు, చెట్టుకొకలు, పుట్టకొకలు పారిపోతా ఉన్నారు. శత్రువులు దాడి తట్టుకోలేకుండా వాళ్ళు పారిపోయి వాళ్ళ ప్రాణాల్ని కొండల్లోనూ గృహల్లోనూ వాళ్ళు దాక్కునే పరిస్థితిలోకి వచ్చారు. వాస్తవానికి వీళ్ళు దాక్కోవాల్సింది ఎక్కడ? దేవుడి దగ్గర. అందుకే అంటాడు కీర్తనాకారుడు, యెహోవా నాకు ఆశ్రయము దుర్గము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా ఆశ్రయ దుర్గం అని అంటాడు. అంటే ఇశ్రాయేలు దాక్కోవాల్సింది, ఇశ్రాయేలు కష్టం వస్తే, బాధ వస్తే, దుఃఖం వస్తే చెప్పుకోవాల్సింది దానికి ఎవరికి అనంటే దేవుడికి మాత్రమే. దేవుడి దగ్గరికే కష్ట సమయంలో వెళ్ళాలి, దేవుడే వాళ్ళు ఆదుకోవాలి, దేవుడే వాళ్ళకి సహాయం చేయాలి. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే అటు దేవుడి దగ్గరికి వెళ్ళలేక, ఇటు శత్రువుల యొక్క దాడిని తట్టుకోలేక వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల దగ్గర నుండి అందరూ కూడా గృహాలకి వెళ్ళిపోతా ఉన్నారు. గృహంలో వాళ్ళు దాక్కుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. 3వ వచనంలో చూస్తే వీళ్ళ పరిస్థితి ఇంకా భయంకరమైన పరిస్థితి. ఏంటి అని అంటే ఇశ్రాయేలీయులు ఆ సంవత్సరం పంట వేశారు, అంటే విత్తనాలు దాచిపెట్టారు, విత్తనాలు పాతిపెట్టారు. పంట వేయకపోతే వచ్చే సంవత్సరం తినడానికి తిండి ఉండదు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి విత్తనాల్ని వాళ్ళు ఏం చేశారంటే భూమిలో పాతిపెట్టారు. పాతిపెడితే శత్రువులు వచ్చి ఏం చేశారు? ఆ విత్తనాలని కూడా వాళ్ళు పాడు చేశారంట. అక్కడ ఉన్నమాట 3వ వచనంలో ఉన్నమాట, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూ పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవ సాధనమైన దేనిని కూడా ఇశ్రాయేలీయులు కొండనివ్వలేదు. ఇశ్రాయేలీయుల చేతిలో చిల్లు గవ్వలేదు. వాళ్ళ దగ్గర ఏదో కొద్దిపాటి విత్తనాలు ఉంటే వర్షం పడుతుంది, వాతావరణం బాగుంది, మంచిగా పంట వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు తీసుకుని వెళ్ళి భూమిలో పాతిపెడితే శత్రువులు వచ్చి భూమి పంటను నాశనం చేశారు, వాళ్ళ ఇంటిని నాశనం చేశారు, వాళ్ళ ఇల్లులు నాశనం చేశారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుర్రాలు తీసుకుని వెళ్ళిపోయారు, గాడిదలు తీసుకుని వెళ్ళిపోయారు, ఎద్దులు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర
ఏమీ లేదు, చిల్లు గవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ పరిస్థితి మనకు బాగా అర్థం కావాలంటే మనం ఒకసారి మన కరోనా పరిస్థితిలోకి వెళ్ళాలి. 2020 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మనం ఎలా ఉండేవారమే, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాము ఆలోచిస్తే ఇశ్రాయేలీలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనకు అర్థమైంది. మనం కూడా ఇంట్లో ఉన్న కరోనా వస్తుందేమో అనే భయం, బయటికి వెళ్ళినా భయమే. బయటికి వెళ్తే పోలీసులు గొడవ, లేదు కరోనా ఎక్కడ అంటుకుంటుందో అనే భయం, లేదు ఇంట్లో అందరూ ఉన్నా కానీ ఎవరు కూడా మనశ్శాంతి లేని పరిస్థితి, ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరితో ఒకరు చక్కగా కలిసి కూర్చొని భోజనం చేయలేని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనందరం ఎలా ఉండేవారమే అని అంటే, కరోనా వచ్చేసిందంట, ఆ వీధిలో రెడ్ ఏరియా అంట, ఈ వీధిలో ఎంతమంది చనిపోయారంట, ఆ ఊర్లో అంతమంది చనిపోయారంట అని చెప్పి ఈ న్యూస్ విన్నప్పుడు, పేపర్ చదివినప్పుడు, లేదా వాట్సాప్లో మెసేజ్లు చదివినప్పుడు మన గుండెలు ఎలా ఉండేది? మనం ఎంతగా భయపడేవారమే, ఎంతగా బాధపడ్డాము, ఎంతమంది మన ఫ్యామిలీలో మెంబర్స్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతమంది హాస్పిటల్ పాలైపోయారు, ఎంతమంది నిరాశతో బ్రతికారు, అర్థం కాని అయోమయ పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే బాగేద్దో, లేదంటే బయటికి వెళ్ళినా కానీ హాస్పిటల్ ఖాళీ లేని పరిస్థితి, ఎవరికైనా పొరపాటున కరోనా వస్తే వాళ్ళు బ్రతుకుతారో చేస్తారో అర్థం కాని అయోమయం పరిస్థితిలో మనందరం కూడా వెళ్ళలేదా? అంతకంటే దారుణమైన పరిస్థితులు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేని పరిస్థితి, వాళ్ళు స్వతంత్రంగా జీవించలేని పరిస్థితి, శత్రువులు వచ్చి ఎప్పుడు చంపేస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు ఉంటా ఉన్నారు. గిద్యోని పరిస్థితి కూడా అదే. గిద్యోని పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన బయటికి వెళ్తే బయటికి వెళ్దామన్నా భయమే, ఇంట్లో ఉందామన్నా భయమే. ఇంట్లో ఉంటే తినడానికి ఏమీ లేని పరిస్థితి, ఇంట్లో ఉన్న చనిపోతాడు, ఇంట్లో ఉంటే ఆకలికి చనిపోతాడేమో, ఎందుకంటే ఇంట్లో ఏమీ లేవు, తన భార్య పిల్లలు మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోవాల్సిన పరిస్థితి. లేదా బయటికి వెళ్తే శత్రువుల భయం, బయటికి వెళ్ళా కానీ ఆయన చనిపోతాడేమో, అందుకని తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని కొంత ధైర్యం చేసి ఆయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆయన 11వ వచనంలో ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే కనుక ఆయన ఒక గానుగ చాటున గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. మేబీ ఆ గోధుమలు దుల్లగొట్టి ఆ గోధుమలు తీసుకొని వచ్చి తన ఇంటిలో వాళ్ళందరూ కూడా కొద్ది కాలమైన దేవుడు ఆయుసిస్తే కొంతకాలమైన బ్రతుకుదాం అని చెప్పి ఆయన బ్రతుకుదామని ఆయన వెళ్ళినప్పుడు ఆయన దేవుని దర్శించి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ముందుగా 6వ వచనం చివరి మాటలు చదవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 6:6లో చివరి మాటలు ఇలా ఉన్నాయి. మిద్యానీల వలన మిక్కిలి హీనదనస్కు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు అంటే ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, కడు దయనీయమైన పరిస్థితి. వాళ్ళకి ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని శ్రమలు పడాలో ఇవన్నీ పడినప్పుడు చివరికి వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారని అంటే, అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. మొదటి వచనంలో దేవుడు గుర్తురాలే, 2వ వచనంలో గుర్తురాలే. వాళ్ళు పడాల్సిన కష్టాలు, పొందాల్సిన బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పడిన తర్వాత, అవన్నీ అయిపోయిన తర్వాత తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు, వేసుకోవడానికి బట్టలు లేనప్పుడు, తాగడానికి నీళ్లు లేనప్పుడు, నిద్ర లేనప్పుడు, ఇలాంటి పరిస్థితులన్నిటిలో కడు హీనదశకు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు దాన్ని నేనేమన్నానంటే, మనకు అర్థమయ్యే భాష, దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఇశ్రాయేలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తే దేవుడు ప్రార్థన చేశారంట. దేవుడు వాళ్ళ కనికరించి, ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు వాళ్ళకి ఒక నాయకుని ఎన్నుకొని ఆ నాయకుని బలపరిచి ఆ నాయకుడి ద్వారాగా వాళ్ళకి చరిత్రలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ నాయకుడు ఎలాంటి వాడే ఉంటే వీళ్ళంటోడే, ఆ నాయకుడు కూడా ఇలాంటి వాడే. ఆయన కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, ఆయనలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు ఏం దేవుడివయ్యా అని అంటా ఉన్నాడు.
నువ్వు గొప్ప దేవుడి వాట మాకేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి రకరకాల ప్రశ్నలు, రకరకాల అయోమయాలు, ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా గిద్యోను ఉంటా ఉంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని దర్శిస్తూ ఉన్నాడు, ఆయన బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ కూడా ఆయన బిడ్డలు విడిచిపెట్టేలేదు. కానీ గిద్యోను చెప్పిన మాట, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు. ఆయన చెప్పిన మాట, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేశావు అని అంటున్నాడు. నువ్వు మమ్మల్ని వదిలేసావు, నువ్వు వదిలేసి మమ్మల్ని మా బాధల్లో కష్టాల్లో మమ్మల్ని వదిలేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అన్నట్టుగా గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలో దేవుడు గిద్యోను ఏ విధంగా దర్శిస్తూ వచ్చాడు, లేదంటే గిద్యోనుకు ఉన్న పరిస్థితులు ఏంటి అనేవి, ఈ విషయాలన్నీ కూడా మనం 6వ అధ్యాయంలో 40 వచనాల వరకు ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే దేవుడు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆయన బలపరుస్తూనే ఉన్నాడు, ఆయన దయ చూపిస్తూనే ఉన్నాడు. దానికంటే ముందుగా గిద్యోను పరిస్థితులు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తూ ముందుకెళ్దాం. సో మనం మొట్టమొదటిగా చూస్తే కనుక ఆల్రెడీ మనం చదువుకున్న వాక్య భాగంలో 11వ వచనంలోనే ఇక్కడ మిద్యానీలకి భయపడిపోయి అరచేతిలో ప్రాణాన్ని పట్టుకొని ఆయన గానుగు చాటున గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. అంటే చాలా భయపడిపోతా ఉన్నాడు. శత్రువులు అంటే చాలా భయం ఆయనకుంది. శత్రువుల చేత భయం. అమ్మో వాళ్ళు ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో, ఏ విధంగా వస్తాడో తెలీదు. శత్రువుడు ఎప్పుడు ఎలా వస్తాడో తెలీదు. శత్రువు ఎప్పుడు కూడా చెప్పి రాడు. ఒకవేళ శత్రువు వచ్చి పొరపాటుని ఈయన దొరికాడు అని అంటే ఎవడు కూడా అడిగేవాడు ఉండడు. ఈ రోజులాగా కోర్టులో కేసు పెట్టడాలు ఉండవు, పెద్ద మనుషులు తీసుకొచ్చి అడిగించడాలు ఉండవు, ఎవరు కూడా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. ఇంకా ఆయన పొరపాటున శత్రువుకి దొరికితే ఆ రోజు లాస్ట్ రోజు. అలాంటి పరిస్థితిలో గిద్యోను ఉన్నాడు. ప్రాణ భయం, శత్రువుల చేతిలో ప్రాణ భయంలో ఉన్నాడు. రెండో భయం చూద్దాం. 23వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము. ఇది రెండో భయం, గిద్యోనులో ఉండే రెండో భయం ఏంటి అని అంటే ప్రాణ భయం. ఇప్పటి వరకు శత్రువుల భయం, ఇప్పుడు దేవుని చేతిలో నేను చనిపోతాను అనే భయం. దానికంటే ముందు ఏం జరిగింది? దేవుడు వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వచ్చి ఆయన బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు ఆయన ధైర్యపరుస్తూ ఉంటే గిద్యోను ఒక సూచన అడిగాడు. ప్రభువా, నువ్వు మాట్లాడేది నువ్వే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను మరలా వస్తాను, నేను నీకు బలి అర్పిస్తాను. నేను నీకు బలి అర్పించినప్పుడు నేను అర్పించిన బలి నువ్వు తీసుకుంటే నువ్వు నా దేవుడివని, నువ్వు గొప్ప దేవుడివని, నీవే నాతో మాట్లాడేవని నేను నిన్ను నమ్ముతాను అని అన్నాడు. దేవుడు అక్కడ ఆగాడు. గిద్యోను వచ్చాడు, బలి అర్పించాడు. ఇవంతా జరిగిపోయిన తర్వాత గిద్యోను చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను చనిపోతానేమో. ప్రాణ భయం పట్టుకుంది. అక్కడేమో శత్రువుల చేతిలో భయము, ఇక్కడేమో ప్రాణ భయము పట్టుకుంది. ఒక మాట అండి, దేవుడు మనతో మాట్లాడేది, దేవుడు మనల్ని రక్షించుకున్నది, దేవుడు మనల్ని బలపరిచేది దేనికోసం? మనల్ని నాశనం చేయడానిక, మనల్ని చంపేయడానిక అని అంటే కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలపరచడానికి, దేవుడు మనకి ఎప్పుడు కూడా భరోసానిస్తాడు, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తాడు. కానీ గిద్యోను చెప్పేది ఏంటి అని అంటే, నేను చనిపోతాను, దేవుడితో నేను మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇంక చనిపోతానేమో అనే భయము ఆయనతో పట్టుకుంది. మూడో భయాన్ని గురించి మనం చూస్తే కనుక 27వ వచనంలో మనం చూస్తే ఆయనకుండే భయం ఏంటి అని అంటే, ఆ ఊరి వారికి భయం. ఆ ఊరోళ్ళందరినీ చూసి ఆయన భయపడతా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని అంటే, ఆ ఊరిలో, ఆ వీధిలో ఒక విగ్రహం ఉంది, బయలు విగ్రహం ఉంది. దేవుడు చెప్పాడు, నేను మీ జీవితాల్లో కార్యం చేయాలంటే, నేను మిమ్మల్ని శత్రువుల చేతుల్లో నుండి రక్షించాలంటే మీ వీధిలో ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు, మీ ఇంటిలో విగ్రహాలు ఉండకూడదు, దాన్ని పడగొట్టు అని దేవుడు చెప్పాడు గిద్యోనికి. చెప్పినప్పుడు గిద్యోనికి ఆ పని ధైర్యంగా చేసే పరిస్థితి లేదు, పగలు చేసే పరిస్థితి లేదు. అందుకని ఏం చేశాడు? రాత్రిపూట చేశాడు. కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి రాత్రిపూట ఆ విగ్రహాన్ని పడగొట్టాడు, ఆ బయలు విగ్రహాన్ని పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత ఆ పడగొట్టడానికి కూడా భయపడిపోతున్నాడు. ఇక్కడ గిద్యోని భయం అంతా ఏంటి అని అంటే, ఆ ఊరి వారికి భయం, ఆ వీధిలో వాళ్ళకి భయం, వాళ్ళు ఏమంటారో అని భయం. చివరికి రాత్రిపూట వెళ్ళి ఆ వీధిలో ఉండే విగ్రహాన్ని పడగొట్టినప్పుడు
తెల్లారి చూసేసరికి మేబీ ఉదయాన్నే 4 గంటలకి చూసారేమో, 4:30 చూసారేమో, చూసేసరికి విగ్రహం అంతా పడిపోయి ఉంది. విగ్రహం పడిపోయి ఉంటే ఎవరు చేస్తుంటారు ఈ పని? ఎవరు చేస్తుంటారు? ఈ విగ్రహాన్ని ఎవరు పడగొట్టుంటారు అని అంటే వాళ్ళందరికీ గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే గిద్యోను. ఇంక వెంటనే వాళ్ళందరూ నిశ్చయించుకున్నది ఏంటంటే ఈ విగ్రహాన్ని పడగొట్టింది ఖచ్చితంగా గిద్యోను అయి ఉంటాడు అని చెప్పి గిద్యోను ఇంటికి పరిగెట్టారు. ఉదయాన్నే ఇంకా గిద్యోను లేచుండడేమో, ఇంకా 4 అయిందో లేదో, 4:30 ఉదయం అయిందో లేదో, 5 గంటలు అయిందో లేదో తెలీదు. గిద్యోను ఇంటికి వచ్చి అందరూ కూడా గుంపుగా కేకలేస్తూ ఉన్నారు, అరే గిద్యోను బయటికి రా, ఈరోజు నువ్వు మా చేతిలో చావాల్సిందే, ఈరోజు మిమ్మల్ని చంపేస్తాం అని చెప్తా ఉన్నారు. ఇంటికి వచ్చి కేకలేస్తూ ఉన్నారు, తలుపు కొడతా ఉన్నారు. కొంత ఆవేశంగా తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చి గిద్యోన్ని చంపడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతా ఉన్నారు. అక్కడ 31వ వచనం మనం చదివితే వాళ్ళ తండ్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు, మీ కొడుకు ఎక్కడున్నాడో తీసుకురావయ్యా, మీ కొడుకు మేము చంపాలనుకుంటున్నాం, వాడు చేయకూడని పని చేశాడు, మా దేవతని వాడు పగలగొట్టాడు, వాడు బయటికి రావాల్సిందే, మా చేతిలో ఈరోజు చావాల్సిందే. ఉదయాన్నే గోల, కేకలు, అరుపులు, మనసులో సమాధానం ఉండదు. మరోపక్క శత్రువుల భయం, మరోపక్క దేవుడు చేతిలో నేను మాట్లాడాను, నేనేమైపోతానని భయం, మరోపక్క ఊరి వారిలో భయం, అరే ఈయన ఏదో మనకు చేయబోతున్నాడు, మనకు మేలు చేయబోతున్నాడు, శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించబోతున్నాడు అని చెప్పి వాళ్ళు ధైర్యాన్ని పొందుకోవాల్సింది, భరోసాను పొందుకోవాల్సింది, ఈయన మీద నమ్మకాన్ని ఉంచాల్సింది పోయి వాళ్ళు కూడా శత్రువుల కంటే చాలా దారుణంగా తయారయ్యి నువ్వు ఒక్క నిమిషం కూడా బ్రతకడానికి వీలు లేదని చెప్పి ఆయన మీదకి వచ్చి ఆయన చంపడానికి పూనుకుంటా ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్న విగ్రహాలు రెండు రకాలైన విగ్రహాలు ఉండేవి. ఒకటోది వాళ్ళు అన్ని దేవతల్ని పూజించడం, విగ్రహారాధన చేయడం. మొట్టమొదటిది వ్యభిచారం చేయడం. ఈ 2 ప్రధానమైన పాపాలు. దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించడానికి ప్రధానమైన పాపాలు ఈ 2. ఒకటోది విగ్రహారాధన చేయడం, రెండవది వ్యభిచారం చేయడం. ఈ రోజుల్లో భౌతికంగా విగ్రహాలు మనం పూజ చేయకపోవచ్చు. మేము క్రైస్తవులు అండి, మేము దేవుణ్ణి నమ్ముతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అని అంటాం మనం. కానీ మనలో కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు మన దేవుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడతాయి, దేవుని సమీపించకుండా అడ్డుపడతాయి, దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుపడతాయి. అది ఏ విగ్రహం ఉంది? దేవుడి కంటే నీవు నేను దేన్ని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహమే. అది కొన్ని సందర్భాల్లో అది ఒక వస్తువు అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ అది ఏదైనా కానీ విగ్రహమే. అయితే అలాంటి విగ్రహాలు ఉంటే అవి ఎక్కడికి తీసుకెళ్తాయి అని అంటే గిద్యోను లాంటి పరిస్థితిలోకి మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాయి. అయితే మనం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తే అక్కడ రాయబడిన మాట మరొకటి చదువుతాను. 7:9 ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా అన్నాడు, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను, పోవుటకు నీకు భయమైన ఎడల. గిద్యోనికి భయము ఇంకా ఉందండి. దేవుడు 3 సార్లు మాట్లాడాడు, ఆయన బలపరిచాడు, ఆయనకి 3 సార్లు సూచనలు ఇచ్చాడు. 3 సూచనలు ఇచ్చాడు. 6వ అధ్యాయంలో 3 సూచనలు కనిపించినాయి. దేవుడు చాలా వాగ్దానం చేశాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. కానీ గిద్యోన్లో ఇంకా భయం ఉంది. ఈ భయం ఏంటి అని అంటే 7వ అధ్యాయంలో ఉన్న భయం ఏంటి అని అంటే తనున్న పరిస్థితిలో నుంచి తను ఎలా బయటికి రావాలి. తను ఒక పరిస్థితిలో ఉన్నాడు, తనున్న కఠినమైన పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో నుండి ఆయన బయటికి ఎలా రావాలి, అది భయం. ఇక్కడ మరొక రకమైన భయం. ఆయన జీవితం అంతా చూస్తూ ఉంటే ఇలాంటి భయాలు, అయోమయాలు, ఆందోళనలు, దిక్కుతోచని పరిస్థితులు, దేవుడంటే సరిగా నమ్మకలేని పరిస్థితులు, దేవుడి మీద సరైన విశ్వాసం లేని పరిస్థితులు, ఇవన్నీ ఆయన ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు. దేవుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటి అని అంటే మరలా వెనక్కి వద్దాం. 12వ వచనంలో దేవుడు ఆయనతో మాట్లాడిన మాటల, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పిరికివాడిని పట్టుకొని
ఒక చేతగాని వాడిని పట్టుకొని, ఒక పిరికి బంధన పట్టుకొని దేవుడు మాట్లాడిన మాటలేంటో తెలుసా? పరాక్రమం కలిగిన బలాఢ్యుడ. ఇంగ్లీష్లో ద గ్రేట్ మైటీ వారియర్ అని ఉందండి. ఇంగ్లీష్ బైబిల్ అలా ఉంది. అంటే ఆయనకి ఎదురు ఎవరూ లేరు, ఆయన మించిన బలాఢ్యుడు ఎవరో లేరు, ఆయన మించిన జ్ఞానవంతుడు ఎవరో లేరు, ఆయన శక్తికి మించినవాడు ఆ ఊళ్ళో కానీ, ఆ వీధిలో కానీ, ఆ దేశంలో కానీ ఎవడో లేడు అన్నంతగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా గిద్యోను లక్షణాలు అయితే, గిద్యోను తనకు తానుగా చూసుకున్న విషయాలు వేరు, దేవుడు ఆయన్ని చూస్తున్న విషయం వేరు. దేవుడు గిద్యోను చూసే కోణం వేరు, గిద్యోను తనకు తానుగా చూసుకునే కోణం వేరు. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడాం? గిద్యోను ఏమంటున్నాడు? ప్రభా, నేను ఎన్నిక లేని వాడిని, నా కుటుంబంలో నేను చాలా చిన్నోడిని, నేను చాలా కనిష్ఠుడిని, నా గోత్రం ఎన్నిక లేదు, ఎందుకు పనికిరాదు, మా గోత్రంలో ఎవడో నాయకుడు లేడు, నాకు సరిగా మాట్లాడడం రాదు, యుద్ధం కత్తి పట్టుకోవడం రాదు, యుద్ధం చేయడం రాదు, నాకు యుద్ధం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటి వాడిని పట్టుకొని దేవుడు అంటా ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు మన పట్ల ఎలాంటి కరుణ చూపించాడో, మన దేవుడు ఎలాంటి వాడో చాలా సందర్భాల్లో మనం కూడా మర్చిపోయి మనం కూడా ఇలాంటి అయోమయంలోనే ఉంటాము, ఇలాంటి గందరగోళంలోనే ఉంటాము. గిద్యోను లాంటి పరిస్థితుల్లోనే మనం కూడా చిక్కుబడిపోతాము. అలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకొని మనం ఏం చేస్తామనంటే, నా జీవితం ఇంతేనండి, నేను ఎవరికి పనికిరానండి, నేను ఎందుకు పనికిరానండి, దేవుడు నా ప్రార్థన వింటా ఉన్నాడా, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, దేవుడు నా పట్ల ఎలాంటి కృప చూపించట్లేదు, నేను చేతగాని వాడిని, చేతగాని దాన్ని అయిపోయానని చెప్పి ఇంట్లో కూర్చొని బాధపడతా ఉంటాం. ఏం దేవుడు అండి, ఈ దేవుడు మాకేం చేశాడండి, ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాం, లేదంటే ఆయన ప్రేమ గలవాడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ దేవుడు మమ్మల్ని ఏమీ చేయట్లేదు అని చెప్పి మనం కూడా బాధపడతానే ఉంటాం. నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రకరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. రకరకాల భయాలు మనం వెంటాడుతూ ఉన్నప్పుడు మనం దేవుని మీద విశ్వాసం ఉంచలేక, దేవుని వాక్యం సరిగా చదవలేక, దేవుని మీద ఆనుకోలేక, దేవుని సంఘానికి సరిగా వచ్చి దేవుని ఆరాధనలు చేయలేక, అటు రావాలో ఇటు మానేయాలో అర్థం కాకుండా మనం కూడా వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటి అని అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు చూడడం. గిద్యోను తన ఇంటిలో ఉన్న పరిస్థితులు చూశాడు, తన శరీరంలో తన జీవితంలో ఉండే పరిస్థితులు చూశాడు, తన దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూశాడు. ఈ మూడు మనం ఆలోచించాం. ఈ పరిస్థితులన్నింటినీ చూసినప్పుడు ఆయన దేవుని వైపు చూడలేకపోయాడు. ఆయన ఫోకస్ అంతా పరిస్థితుల వైపు ఉంది, ఆయన ఫోకస్ అంతా శత్రువుల మీద ఉంది, ఆయన ఫోకస్ అంతా కూడా పరిస్థితుల మీద ఉన్నప్పుడు ఆయన ప్రభువుని చూడలేకపోయాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే, నేను ఎన్నిక లేని వాడిని, నేను పనికిమాలోని, నాకు ఏమి వల్ల కాదు, నా చేతి కాదు, నా శక్తి లేదు అని ఆయన తక్కువ చేసి మాట్లాడుకుంటా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని అంటే, ఆయన ఫోకస్ అంతా కూడా, ఆయన దృష్టి అంతా దేని మీద ఉంది అంటే శత్రువుల మీద ఉంది, లోకం మీద ఉంది, పరిస్థితుల మీద ఉంది. ఒకవేళ ఆయన దృష్టి కనుక ప్రభు మీద ఉంటే, ప్రభు ఇచ్చే శక్తిని పొందుకొని, ప్రభు ఇచ్చే బలాన్ని పొందుకొని, ఎస్ నేను చేయగలను, ఈ పరిస్థితిలో నేను బయటికి రాగలను, నా కుటుంబాన్ని నేను బయటికి తీసుకురాగలను, నా దేశాన్ని నేను రక్షించుకోగలను అని చెప్పి ఆయన బయటకు వచ్చేవాడేమో. కానీ ఆయన ఫోకస్ ప్రభు మీద లేదు, ఆయన దృష్టి అంతా కూడా దేవుడి మీద లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు పగలనక రాత్రి అనక బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు చోచలు ఇచ్చాడు, తను బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని నూరు పోస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసాన్నిలోకి రాలేకపోతా ఉన్నాడు, ధైర్యంలోకి రాలేకపోతా ఉన్నాడు, లేదా దేవుని సమీపించలేకపోతున్నాడు, దేవుడు నాకు చేస్తాడు అని నమ్మలేకపోతా ఉన్నాడు, దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచలేకపోతా ఉన్నాడు. మరొక ఉదాహరణ నేను గుర్తు చేస్తాను. గొలియాతుతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ సైన్యం భయపడిపోయింది. ఇశ్రాయేల్ రాజు భయపడిపోయారు. ఎవరండి ఇశ్రాయేల్ రాజు అప్పుడు? సౌలు. కానీ వీళ్ళందరూ ఏం చూశారనంటే, అక్కడున్న పరిస్థితులన్నీ చూశారు. గొలియాతు ఎంత గొప్పవాడో చూశాడు, గొలియాతు వెనక ఎంతమంది సైన్యం ఉన్నారో చూశారు, వాళ్ళు ఎంత వీరుడో, ఎంత బలాఢ్యుడో, ఎంత పొడవున్నాడో, ఎంత లావున్నాడో, ఎంత ఎత్తున్నాడో, తన శరీరం అంతా ఎలాగా యుద్ధ సామాగ్రితో ధరించుకొని ఉన్నాడో అవన్నీ చూశారు.
సౌలు కానీ అతను ముందున్న సైన్యం కానీ. అందుకని భయపడిపోయారు. 40 రోజులు ఏ ఒక్కడు కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాలేదండి. 40 రోజులు ముందుకు రాలేకపోయారు. దానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు చూశారు, అక్కడ ఉన్నవన్నీ చూశారు, కానీ వాళ్ళు ప్రభుని చూడలేకపోయాడు. ఒక చిన్న అబ్బాయి గొర్రెలు కాసుకునే చిన్న అబ్బాయి, యుద్ధం అంటే తెలియదు ఆయనకి, ఆయన కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, యుద్ధాన్ని ఎలా జయించాలో తెలియదు, కానీ ఆయన ప్రభు వైపు చూశాడు, ప్రభు మీద ఆనుకున్నాడు, ప్రభు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పిన మాట, నా ప్రభువు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని చెప్పి ఒక గులకరాళ్ళు పట్టుకొని చేతిలో ఒడిసి పట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధాన్ని జయించాడు. 6 అడుగులు పొడవున్న ఆజానుబావుణ్ణి ఒక్క దెబ్బతో ఆయన పడగొట్టాడు. ఆయన్ని చంపేసి ఆయన తల పట్టుకొని ఆయన వస్తా ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అంటున్నారు, దావీదు 10,000 మందిని సౌలు వేల కొలది చంపాడని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ కూడా స్తోత్ర గానాలని చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఇశ్రాయేల్ రాజు కానీ అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మనసు అంతా కూడా పరిస్థితుల మీదే ఉంది, వాళ్ళ విశ్వాసం అంతా కూడా పరిస్థితుల మీద ఉంది, కానీ ప్రభు మీద లేదు. ఎప్పుడైతే బాలుడైన దావీదు దేవుని మీద మనసు పెట్టుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు విజయాన్ని సంపాదించాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరుడు సహోదరి, మన దృష్టి ఎవరి మీద ఉంది? మన ఇంట్లో కష్టాలు ఉన్నాయి కాదని నేను అనట్లేదు, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, చెప్పుకోని పరిస్థితులు ఉన్నాయి, అర్థం కాని అయోమయ పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో, మనం ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. రకరకాల భయాలు మనల్ని ఏలుబడి చేస్తున్నాయి, మన భవిష్యత్తు మీద దాడి చేస్తున్నాయి, మన విశ్వాసం మీద దాడి చేస్తున్నాయి, మన ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తూ ఉన్నాయి. అయితే మన ఫోకస్ దేని మీద ఉంది? మన దృష్టి దేని మీద ఉంది? మన ప్రభు మీద ఉందా? కేవలం నోటి మాట ద్వారాగా ఈ సృష్టిని, ఈ లోకాన్ని, ఈ సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసి ఆయన ఏకచక్రాధిపతిగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీద విశ్వాసాన్ని ఉంచగలిగితే, ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన మీద దృష్టి పెట్టగలిగితే మిగతా సమస్యలన్నీ కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకనే పౌలు గారు, కొత్త నిబంధనలో ఉన్న పౌలు గారు, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఆయన జైల్లో ఉండి, ఆయన చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంఘానికి చెప్తున్న మాట ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాట చెప్తా ఉన్నాడు. ఎట్లాగా ఆనందంగా వస్తుంది అని అంటే, ఆనందం ఎప్పుడు కూడా పరిస్థితులు బట్టి రాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ అవి ఇచ్చినా కానీ తాత్కాలికమైనవే. ఒక మంచి ఉద్యోగం వస్తే సంతోషం వస్తుంది, ప్రమోషన్ వస్తే సంతోషం వస్తుంది, లేదా దగ్గరలో ట్రాన్స్ఫర్ అయితే సంతోషం వస్తుంది, మన ఇంట్లో ఏదైనా మంచి జరిగితే మనకి సంతోషం వస్తుంది. ఎప్పుడు దాకా ఉంటుంది ఆ సంతోషం అని అంటే, కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు ఉంటాయి, మరలా మామూలే. కానీ మన హృదయానికి బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనకి సంతోషాన్ని ఇచ్చేది నీవు నేను నమ్మిన ప్రభు మాత్రమే. అలాంటి ప్రభువు గిద్యోనికి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన ఇవ్వబోతా ఉన్నాడు, ఆయన ఇస్తా ఉన్నాడు. దీన్ని కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. అక్కడున్న మాటలు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 12వ వచనంలో నేను నీకు తోడై ఉన్నాను అనే మాట. గిద్యోనుతో దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. ఆ వాగ్దానాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావా? కష్టతరమైన పరిస్థితిలో ఉన్నావా? దుఃఖం ఉందా? వేదన ఉందా? శ్రమ ఉందా? బాధ ఉందా? అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని అనుకుంటున్నావా? ఈ పరిస్థితిలో నన్ను ఎవరు బయటికి తీసుకురాలేవు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత చెప్తా ఉన్నాడు, నీకు సహాయం చేసేది నేనే,
మరలా 16వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడయ్యుందును. ఈ విధంగా ఆయన 16వ వచనంలో ఆయన చెప్తున్న మాట, ఒకే మనిషిని హతము చేయనట్లు మిద్యానుల్ని నీవు హతము చేయదు అని చెప్పాను. నీకు బలం లేదని, జ్ఞానం లేదని, ధైర్యం లేదని, పరిస్థితులన్నీ బాలేవని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, కానీ నేను నీకు తోడుగా ఉంటాను. నీ ఉన్న పరిస్థితిలో నుండి నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని ఆశ్రయించగలిగితే, దేవుని ఆనుకోగలిగితే, దేవుని మీద దృష్టి పెట్టగలిగితే, దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు ఒక బలహీనుడైన వ్యక్తిని ఎన్నుకొని ఆయనకి బలాన్ని ఇచ్చి, ఆయన శక్తిని ఇచ్చి ఆయన బలపరుస్తూ ఉన్నాడు, ఆయన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. తర్వాత 33వ వచనంలో అనుకుంటా, 33వ వచనంలో ఉన్న మాట ఏంటి అని అంటే, గిద్యోను ఏ విధంగా ఆయన ధైర్యాన్ని పొందుకోగలిగాడు అని అంటే, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించింది. దేవుని ఆత్మకి లోపడ్డాడు, దేవుని ఆత్మకి లోపడ్డాడు, దేవుని ప్రణాళికకి ఆయన తల ఒగ్గాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రభా, నా వల్ల అయితే కాదు, నాకు శక్తి అయితే లేదు, నాకైతే జ్ఞానం లేదు, నా ముందున్న ఈ పరిస్థితిని నేను దాటలేను, నా వల్ల కాదు. ఒకవేళ నేను చేయగలిగేవాడిని అయితే నేను 7 సంవత్సరాలు, నేను కానీ నా ప్రజలు కానీ 7 సంవత్సరాలు ఎందుకు బానిసలుగా ఉండాలి? నాకు శక్తి ఉంటే నేను ఎప్పుడు యుద్ధం చేసేవాడిని కదా, నేను ఎప్పుడే వాళ్ళ దగ్గర నుండి నేను బయటకు వచ్చేవాడిని కదా. ఎందుకు అని అంటే, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు 2 సూచనలు చేశాడు. ఆ 2 సూచనలు ఏంటి అని అంటే, మొట్టమొదటి సూచన ఏంటి అని అంటే 37వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, కళ్ళంలో గొర్రెబొచ్చుంచాడు. కళ్ళంలో గొర్రెబొచ్చుంచిన తర్వాత కళ్ళం అంతా కూడా ఆరిపోయి ఉండాలి, గొర్రెబొచ్చు మీద మంచు పడాలి అని చెప్పి దేవుడు ముందు ఒక పరీక్ష పెట్టాడు. పెడితే దేవుడు ఆ రాత్రి అలా చేశాడు. రెండో రోజు రాత్రి మరలా 2వ పరీక్ష పెట్టాడు. అదేంటి అని అంటే 39 కాదు, 39 అనుకుంటా, 39వ వచనంలో ఆయన మరలా పెట్టిన పరీక్ష ఏంటి అంటే, నేల అంతా కూడా తడిచిపోయి ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అని అంటే దేవుడు మరలా ఆ విధంగా చేశాడు. ఈ విధంగా ఆయనకి 3 సూచనలు ఇచ్చాడు, ఆయన బలపరిచాడు, ఆయనకి పనివాళ్ళు ఇచ్చాడు, ఆయనకి సమూహాన్ని ఇచ్చాడు, ఆయనకి ధైర్యపరిచేవారు ఇచ్చాడు, ఆయన బలపరిచేవారు ఇచ్చాడు. చాలా అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటే ఇంకా ఆయనలో ఇంకా బలం, ఇంకా భయం ఉంది. 7వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర ఇక్కడ చూస్తే కనుక చివరికి దేవుడికి నేను అనుకుంటాను విసుగు వచ్చిందేమో, కోపం వచ్చిందేమో అని అనిపిస్తుంది. కానీ దేవుడికి కోపం రాలేదు, దేవుడికి విసుగు రాలేదు. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, గిద్యోను, నీకు ఇంకా భయం అయితే గనక నీ పనివాడిని తీసుకుని వెళ్ళు, నీ పనివాడైన ఒక పూరా ఉన్నాడు, ఆయన తీసుకుని వెళ్ళు అని చెప్పి ఆ పనివాడి ద్వారాగా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన బలపరుస్తూ ఉన్నాడు, పనివాడి ద్వారాగా ఆయన బలపరుస్తూ ఉన్నాడు, ప్రజల ద్వారాగా ఆయన బలపరుస్తూ ఉన్నారు. ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అంటే, దేవుడు గిద్యోను ద్వారా విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. తర్వాత చివరగా ఒక కళ ద్వారాగా దేవుడు వాళ్ళ బలపరుస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చిన కళ ఏంటి అని అంటే, అక్కడ 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక కళ ఉంది. గిద్యోను వచ్చినప్పుడు తాను కనిన కళ తన చెలికానికి వివరించును. ఒక ఆయన కళ వచ్చింది, ఆయన ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు. కళ ఏంటి అని అంటే, ఒక యవలు రొట్టె మిద్యానీల దొండులోనికి దొర్లి గుడారము నాకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయిన. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే, ఒక గోధుమ రొట్టె వెళ్ళి అది దొర్లుకుంటా వెళ్ళి ఆ శత్రువులు మిద్యానీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు టెంట్లు వేసుకుని ఉన్నారు, దూరంగా టెంట్లు వేసుకుని ఉన్నారు. వాళ్ళ టెంట్లు ఎలా ఉంటాయంటే బలహీనంగా ఉంటాయా, గాలి వస్తే పడిపోయినట్టు ఉంటాయా, వర్షం వస్తే కూలిపోయేటట్టు ఉంటాయా? అలా ఉండవు. వాళ్ళ శత్రువులు కాబట్టి వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది. అలాంటి శత్రువుల గుడారంలోకి వాళ్ళ టెంట్లోకి వెళ్ళి ఈ రొట్టెళ్ళి టెంట్ మీద పడితే టెంట్ కూలిపోయిందంట. ఇలాంటివి జరుగుతాయండి. ఏదో మీరు వచ్చి చెవులో పువ్వు పెడుతున్నారు అని అంటారేమో,
అది దేవుని వాక్యంలో రాయబడింది. అది కళ. అంటే దేవుడు ఒక కళ ద్వారా బలపరుస్తున్నాడు. దేవుడే స్వయంగా బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన సేవకుడి ద్వారా బలపరుస్తున్నాడు. దేవుడు ప్రజల ద్వారా బలపరుస్తున్నాడు. దేవుడు ఒక కళ ద్వారా బలపరుస్తున్నాడు. అయినా కానీ గిద్యోను బలం తెచ్చుకోలేకపోతున్నాడు. దానికి కారణాలు ఏంటి అని అంటే, కారణాలు చెప్పి 5 నిమిషాలు ముగిస్తాను. కారణాలు ఏంటి అని అంటే, ఆయన దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ ఉంది, శత్రువులు చాలా ఎక్కువ ఉన్నారు. శత్రువులు సుమారుగా 135,000 మంది ఉన్నారు. గిద్యోను దగ్గర శత్రువులు సైన్యం ఎంత అంటే, గిద్యోను దగ్గర సైన్యం కేవలం 300 మందే. 300 మంది అండి. 300 మంది దగ్గర 135,000 మందితో యుద్ధం చేయాలంటే అది సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఈ లోకపరంగా చూస్తే అది అసాధ్యం అని అనిపిస్తుంది. అయితే గిద్యోను యుద్ధం చేయడానికి ఒక ఓలేసాడు. మన భాషలో మనకు అర్థమయ్యే భాషలు అంటే ఒక విజిల్ వేసాడు. ఎప్పుడైతే విజిల్ వేసాడో ఇశ్రాయేల్లో నుండి 33,000 మంది వచ్చారు. 33,000 మంది వచ్చారు. 32,000 మంది వచ్చారు. 32,000 మంది సైన్యం వస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు గిద్యోనుతో చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇంతమంది అవసరం లేదు, ఇంతమంది నాకు అవసరం లేదు, నాకు కొద్దిమంది చాలు, వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ, ఇంతమందితో యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ మాట 7:2 ఉంటుంది. 7:2 యెహోవా మీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించను, నేను వాళ్ళకి అప్పగించను. మీరు చాలా మంది, 32,000 మంది అంటే చాలా ఎక్కువ, అంతమంది అవసరం లేదు అని ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఫస్ట్ ఎగ్జామ్ పెట్టాడు దేవుడు. ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అని అంటే, మీలో ఎవడైతే భయపడుతున్నాడో, మీలో భయపడిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. అది ఫస్ట్ ఎగ్జామ్. ఎంతమంది భయపడ్డారు అని అంటే 22,000 మంది భయపడ్డారు. ఈ యుద్ధానికి పరిస్థితులకి భయపడిన వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అంటే 22,000 మంది వెళ్ళిపోయారండి. ఒకే స్పాట్లో 22,000 మంది వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను గిద్యోను కూడా వెళ్ళిపోవాల్సిన వాడే. గిద్యోను నాయకుడు, ఈయన కూడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈయన కూడా భయం ఉంది. కానీ చివరికి 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉంటే దేవుడు మరలా చెప్తున్నాడు. దేవుడు మరలా చెప్పిన మాట ఏంటి అని అంటే 7:4లోన రెండోసారి దేవుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, లేదు 10,000 మంది ఉన్నారు, ఈ 10,000 మంది కూడా చాలా ఎక్కువే, ఇంతమంది నాకు అవసరం లేదు, ఇంతమంది నాకు అవసరం లేదు అని చెప్పి దేవుడు మళ్ళా రెండో టెస్ట్ పెట్టాడు. రెండో టెస్ట్ ఏంటి అని అంటే, ఈ 10,000 మంది ఒక కాలువ దగ్గర తీసుకుని వెళ్ళి కుక్క ఏ విధంగా అయితే నీళ్ళు తాగుతుందో ఆ విధంగా నీళ్ళు తాగాలి. అది రెండో పరీక్ష. కుక్క ఎలా తాగుతుందండి నీళ్ళు? ఎలా తాగుతుంది? కుక్క 4తో తాగుతుంది. 4తో నీళ్ళు తాగుతుంది. పారే నీటిని 4తో తాగుతుంది. ఆ విధంగా ఎవడైతే తాగుతాడో వాడే యుద్ధానికి పనికొస్తాడు, వాడు మాత్రం యుద్ధానికి చేయడానికి అర్హుడు అని చెప్పి రెండో టెస్ట్ పెడితే, రెండో టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. 10,000 మందిలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. అప్పుడు చెప్పాడు దేవుడు, ఎస్, నాకు కావాల్సింది ఈ 300 మందే. ఎందుకంటే ఎక్కువ మంది అవసరం లేదు, ఇంతకంటే ఎక్కువ మంది అవసరం లేదు. ఒకవేళ మీరు 32,000 మంది వెళ్ళి యుద్ధాన్ని జయిస్తే మీరు ఏమంటారో తెలుసా? మా బలం, మా జ్ఞానం, మా నైపుణ్యం, మా శక్తిని బట్టి మాకు విజయం వచ్చింది అని మీరు అంటారు. కానీ మా దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడని మీరు అనరు. కాబట్టి ఇంతమంది నాకు అవసరం లేదని కేవలం 300 మందితో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి ఏమేమి తీసుకెళ్లారు? యుద్ధ సామాగ్రి ఏంటి అని అంటే 3 రకాలైన వస్తువుల్ని వీళ్ళు తీసుకుని వెళ్ళారు. మొట్టమొదటిది కొండలు తీసుకెళ్లారండి. కొండలు ఈ రోజుల్లో మనం వాడట్లేదు కదా, ఎండాకాలంలో అప్పుడప్పుడు వాడుతున్నాం. కొండలు ఇలా పడిపోతే పగిలిపోయి కొండలు తీసుకెళ్లారు. ఒకటోది కొండలు తీసుకెళ్లారు. రెండోది బోరలు తీసుకెళ్లారు. మూడోది దివిటీలు తీసుకెళ్లారు. కొండలు తీసుకెళ్లారు, బోరలు తీసుకెళ్లారు, దివిటీలు తీసుకెళ్లారు. ఈ 3 ఎవడైనా తీసుకొని యుద్ధానికి వెళ్తారండి? ఏమండి, యుద్ధానికి వెళ్తారా? ఇవన్నీ తీసుకొని వెళ్తే ఏమంటారు? నీకు అసలు బుద్ధి ఉందా? నీకు అసలు జ్ఞానం ఉందా? నీకు మైండ్ ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలుసా?
శత్రువులు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? వాళ్ళ దగ్గర ఈటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలన్నీ వేస్తారు. న్యూస్ పేపర్లు వస్తున్నాయి కదా, ఇరాన్కి ఎంతమంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎంత సైన్యం ఉన్నారు, ఇజ్రాయెల్కి ఎంత ఉంది, పేపర్లు ఇవే న్యూస్లు. వాళ్ళ శక్తి ఎంత, వీళ్ళ బలం ఎంత, వాళ్ళ బలాలు ఎన్ని, ఇవే వేస్తున్నాడు పేపర్లు. అలాగే వీళ్ళు కూడా బలాబలాలని అంచనా వేస్తూ ఉంటే ఇజ్రాయెల్ బలం ఎందుకు పనికిరాలేదు. అయితే ఈ 300 మందిని 3 గ్రూపులుగా చేసి ఓ పక్కేమో ఒక 100 మందిని పెట్టాడు, మరొక పక్క మరొక 100 మందిని పెట్టాడు, ఇంకొక పక్క ఇంకొక 100 మందిని పెట్టాడు. ఈ విధంగా పెట్టి 300 మంది ఒకేసారి బోర ఊదితే, అది ఎప్పుడండి? రాత్రిపూట. బైబిల్లో ఎప్పుడు కూడా యుద్ధాలు పగలే చేశారు, రాత్రులు ఎప్పుడు చేయలేదు. కానీ ఇదే సందర్భంలో ఈ యుద్ధాన్ని రాత్రిపూట చేశారు. శత్రువులు అందరూ బాగా పడుకొని ఉంటారు, గాఢ నిద్రలో ఉండుంటారు. అయితే 300 మంది ఒకేసారి 3 చోట్ల ఉండి బోరలు ఊదుతూ ఉంటే, 300 మంది ఒకేసారి కొండలు పగలగొడతా ఉంటే, 300 మంది ఒకేసారి దివిటీలు పట్టుకొని పరిగెడతా ఉంటే, శత్రువు చేతిలో హర్రర్ మొదలైందండి, అలజడి మొదలైంది. శత్రువులు అనుకున్నారు కదా, ఆ చీకటిలోని, ఆ అంధకారంలోని ఆ మిద్యానీలు వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని, వాళ్ళ యుద్ధ సామాన్లు వాళ్ళకి వాళ్ళే పొడుచుకొని వాళ్ళకి వాళ్ళే యుద్ధం చేశారండి. అది చరిత్రలో జరిగింది. అంటే దేవుడు ఒక బలహీనుని వాడుకొని ఆయన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలైనా చేయడానికి దేవుడు సామర్థ్యుడు, దేవుడు శక్తిమంతుడు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణని మన గిద్యోని జీవితంలో చూస్తాం. ఆ విధంగా ఇశ్రాయేలు యుద్ధం చేయకుండానే, వాళ్ళ యుద్ధ సామాగ్రిని వాడకుండానే, చేతిలో కత్తి కానీ బల్లెం కానీ ఈటి కానీ ఏది పట్టుకోకుండానే దేవుడు గొప్ప యుద్ధాన్ని, గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు చరిత్రలో ఇచ్చాడు, ఇశ్రాయేలు జీవితాల్లో ఇచ్చాడు. దానికి కారణం ఏంటి అని అంటే, దేవుడికి ఆయన విధేయత చూపించాడు, దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకున్నాడు, దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం చేశాడు. ప్లాన్ అంతా కూడా ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. దేవుడి దగ్గర దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడికి విధేయత చూపించాడు, దేవుడు చెప్పినట్లు 100% చేశాడు గిద్యోను. అఫ్కోర్స్ దాని దగ్గర శక్తి లేదు, సామర్థ్యం లేదు, బలం లేదు, జ్ఞానం లేదు. ఆయన చేత కానివాడే, బలహీనుడే. కానీ దేవుని చేతిలో తను తాను సమర్పించుకున్నప్పుడు, దేవుని చిత్తానికి సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడు ఆయన గొప్ప విజయాన్ని చరిత్రలో తీసుకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఒక దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే, మన బలహీనతల్లో దేవుని బలం మీద ఆధారపడమే నిజమైన విశ్వాసం అని అంటాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, నిరాశపరంగా ఉన్నప్పుడు, లేదా సమస్యల వలయంలో ఉన్నప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని ఉంచడమే, దేవుని మీద ఆనుకోవడమే దేవుడు కోరుకున్నాడు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనందరం కలిగి ఉంటూ, మన ముందున్న కఠినమైన పరిస్థితుల నుండి, బాధాకరమైన పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచినప్పుడు, దేవుడు వాటి నుండి మనందరినీ విడుదల చేయడానికి, విడిపించడానికి రాబోయే రోజుల్లో గొప్ప యోధులుగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనందరినీ వాడుకోవాలని ఆశిస్తూ ఇంతటితో ఈ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను.